తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారుల ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రతా నడుమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరనున్నారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కు సంబంధించిన సామాగ్రి అంతటినీ అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేస్తున్నారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది చేరుకోగానే ఆ ప్రాంతమంతా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మనకి పోలు ఉదయం 7 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లో సందర్భంగా మనము ఓటర్ అంబాసిడర్ కంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓటర్ వారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో కానీ లేదా ఒక సెల్ఫీ కానీ లేదా ఒక గ్రూప్ ఫోటో కానీ తీసుకొని అప్లోడ్ చేసి #VoteEG అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. వారు ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ పక్కన ఉన్న ఓటర్స్ని కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది మన ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం జరిగింది. ఎటువంటి సమస్యాత్మక ఇష్యూస్ కూడా జరగకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పక్కాగా ఓటింగ్ జరిగేదానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి నేను కూడా 13వ తారీఖు ఓటు వేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేసి #VoteEGలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మనకి రూరల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏదైతే ఈ ఇండివిజువల్ ఇంక్ అనేది అంటే చెరగని చిరా అనేది ఓటర్స్ కి అప్లై చేసి వాళ్ళ ఏలికి అప్లై చేసి వాళ్ళు ఓటు వేసేసారు అన్నట్టుగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఓటర్స్ ని భయభ్రాంతికి గురి చేస్తున్నారట. వాస్తవంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండివిజువల్ ఇంక్ ని ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి ఇంక్ ఎక్కడ దొరకదు. అది ఏది కూడా ఓటర్స్ నమ్మొద్దని మనవి చేసుకున్నాను. ఆ విధంగా ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఓటర్స్ ఎవరు కూడా అపోహలకి గురి కాకుండా మీ యొక్క ఓటుని మీరు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నాను. టోటల్గా 1900 మంది పాల్గొంటున్నారు. రిజర్వ్ ప్లస్ మొత్తం స్టాఫ్ కలిపి 264 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 264 పోలీస్ స్టేషన్ సంబంధించి స్టాఫ్ అందరూ కూడా వచ్చిన్నారు. రిజర్వ్ స్టాఫ్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నారు. వెహికల్స్ కూడా రెడీ చేసి ఇస్తున్నాము. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వర్షం కూడా ఏం పడట్లేదు కాబట్టి మెటీరియల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు లంచ్ చేసుకొని వాళ్ళ యొక్క డెస్టినేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఓటింగ్ జరగనుండగా ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఓటింగ్ జరగనుంది. తెలంగాణలో ఓటింగ్ సమయంలో కన్ఫ్యూజన్ పెద్దగా ఉండకపోవచ్చు. ఏపీలో అటు అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు జరుగుతుండటంతో ఓటర్లు కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. మొదటగా పోలింగ్ కేంద్రానికి వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్తో పాటు ఏదేమైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళాలి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మొదటగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. 2 పోలింగ్ బ్యాలెట్ యూనిట్లు వేరువేరుగా ఉంటాయి. పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీవీప్యాట్లో అభ్యర్థి ఫోటో, గుర్తు, పేరు స్పష్టంగా కనిపిస్తాయి. దానికి ఎదురుగా ఉన్న బటన్పై నొక్కితేనే 7 సెకండ్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో ఒక స్లిప్ కనిపిస్తుంది. ఓటర్ స్లిప్ 7 సెకండ్లు కనిపించి బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎంపీ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థికి కూడా ఓటు వేయగానే డిజిటల్ స్క్రీన్పై ఓటు వేసిన అభ్యర్థి ఫోటో కనిపిస్తుంది.
ఓటు వేయడానికి వెళ్తుండగానే ఎన్నికల అధికారి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్క వేస్తారు. ఈ బ్లూ కలర్ సిరా సుమారు 10 రోజుల పాటు ఉంటుంది. ఒక్కో ఓటరుకు ఓటు వేయడానికి గరిష్టంగా 5 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. 5 నిమిషాల్లోనే ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. సమస్యాత్మకంగా ప్రదేశాలలో ఓటింగ్కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రానికి ఈసీ చెప్పిన సమయానికి క్యూ లైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎన్నికల అధికారి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ప్రకటిస్తారు. ఓటింగ్ సరళిని వివరిస్తారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది ఒకరోజు ముందే చేరుకుంటారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ వీవీప్యాట్లను జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 షిఫ్టుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్లకు ఈసీ భద్రత కల్పిస్తుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రక్షణ కల్పిస్తారు. పోలింగ్ సమయంలో ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లో ఉన్న వారికి తాగునీరు సహా ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈసీ చాలా కాలంగా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రతి ఓటరు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రచారం చేసింది. అయితే ప్రతి ఎన్నికల కంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం అధికారులు ఈవీఎంలను సిద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈవీఎంలతో ఇవాళ సాయంత్రం వారికి కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16,82,000 మంది ఓటర్లు ఉండగా వారి కోసం అధికారులు 1,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో రేపు జరగబోయే 2 లోక్సభ అసెంబ్లీ స్థానాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు ఈ 2 సెగ్మెంట్లో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు కూడా అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుర గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ బాలుర ఏదైతే గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 16,82,470 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 8,32,256 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మహిళలు 8,50,172 మంది మహిళలు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేసింది. సర్వీస్ ఓటర్లుగా 1,239 మంది ఇక్కడ ఉన్నారు. అయితే మొత్తం పోలింగ్ కేంద్రాలను దాదాపు 1,937 పోలింగ్ కేంద్రాలను మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అధికారులు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ 2 సెగ్మెంట్లు కూడా 2 విధాలుగా కూడా పోలింగ్ ప్రక్రియ జరిగింది కూడా అధికారులు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు జరిగింది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను మొత్తం చూసేందుకు కూడా వీళ్ళంతా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో పెద్ద ఎత్తున కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రిని కూడా పంపిణీ చేసేందుకు అధికారులు చేస్తున్నారు. ఇక్కడ ఈవీఎం మిషన్ తో పాటు బ్యాలెట్ యూనిట్ ను మరియు కంట్రోల్ యూనిట్ తో పాటు వీవీప్యాట్లను కూడా అధికారులకు డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం భోజన తర్వాత కూడా వీళ్ళంతా కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వీళ్ళందరినీ కూడా తరలించేందుకు పెద్ద ఎత్తున కూడా అధికారులు పనిచేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ఎన్నికల సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్సుల ద్వారా వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. 1900 పైచులకు పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ లో దాదాపు 58 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏదైతే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, పోలింగ్ స్థానాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం కూడా అవకాశం ఉన్న నేపథ్యంలోనే దాదాపు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవాంఛనీయ ఘటనలు చేయకుండా కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున కూడా మోటివేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా 45,000
లీటర్ల పైచిలకు మద్యాన్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. 2,79,00,000 రూపాయలను వీళ్ళంతా సీజ్ చేసినటువంటి అధికారులు దాదాపు 2,40,00,000 అమౌంట్ను వీళ్ళంతా సరైన ఆధారాలు చూపించిన తర్వాత కూడా వీళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా 178 కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ పోలీస్ ఎన్నికల అధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరినీ సరైన పత్రాలు చూసిన తర్వాత విడుదల అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 214 రూట్లను ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ అధికారులు ఇక్కడ 214 మంది ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా వీళ్ళంతా చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో కొడంగల్ మరియు నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్ నగర్ ఈ 7 పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి అధికారులు మరికొద్దిసేపట్లో వీళ్ళంతా కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలు తరలించేది కూడా అధికారులు ఏర్పాట్లు చేసే సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.